గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈ సెషన్లో లైట్ చాప్టర్ మిర్రర్స్ మీద కొన్ని ఇంపార్టెంట్ న్యూమరికల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్త వినండి. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద పొజిషన్, సైజ్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ లాంగ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాంకేవ్ మిర్రర్ ఆఫ్ ఫోకల్ లెంత్ 10 cm when an object 2 cm long is kept in front of a distance of A 15 cm, B 5 cm. What is given? First given data note down. Light chapter, again reflection of light, important numericals. Reflection of light. జాగ్రత్తగా వినండి మన న్యూమరికల్స్. ఏమి ఇచ్చాడు డేటా? ఫస్ట్ గివెన్ డేటా గివెన్ ఏమిచ్చాడు? ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాంకేవ్ మిర్రర్ ఈజ్ గివెన్ 10 cm. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ గివెన్ 2 cm. ఫస్ట్ ఏమిచ్చాడు? ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ 15 cm. నౌ ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ అంటున్నాడు. ఫోకల్ లెంత్ ఈజ్ 15, ఫోకల్ లెంత్ ఈజ్ 10, ఆబ్జెక్ట్ హైట్ ఈజ్ 2 cm. లిజన్ కేర్ఫుల్లీ. ఇది కాంకేవ్ మిర్రర్ అమ్మా, ఇది కాంకేవ్ మిర్రర్. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. పోల్ నుంచి ఫోకస్ వరకు ఉండే డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటాం. ఆబ్జెక్ట్ ఎక్కడుంది బిడ్డ? 15 అంటే ఫోకల్ లెంత్ 10 అంటే పోల్ నుంచి ఫోకస్ వరకు 10 అని అర్థం. మీకు తెలుసు పోల్ నుంచి ఫోకస్ ఎంత దూరం ఉంటుందో, మళ్ళీ ఫోకస్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కూడా అంతే దూరం ఉంటుంది, అది కూడా 10. 10 + 10 20 cm. 20 cm కాబట్టి 15 అంటే ఎక్కడ ఉన్నట్టు? బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఉన్నట్టు. ఇది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎఫ్కి సికి మధ్యలో ఉంది. ఇమేజ్ ఎక్కడ పడాలి? బియాండ్ సి పడాలి. అది ఎటువంటి ఇమేజ్? రియల్ ఇమేజ్. ఎందుకు అంటే ఎఫ్ వరకు, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ నుంచి ఎఫ్ వరకు ఎక్కడున్నా కూడా రియల్ ఇమేజే పడుతుంది. ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ రే, అంటే ఆబ్జెక్ట్ నుంచి వచ్చేది ఇన్సిడెంట్ రే. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ గోస్ ఫ్రమ్ ఫోకస్. వన్ మోర్ రే గోస్ ఫ్రమ్ ఫోకస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ మూవ్స్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది ఇక్కడ నుంచి ప్యారలల్గా ఇట్లా మూవ్ అవుతుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇన్సిడెంట్ రే, మనం ఆల్ డిస్టెన్సెస్ మస్ట్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్. పోల్ నుంచి ఆబ్జెక్ట్ వరకు మెజర్ చేయాలి, దీంతో కంపేర్ చేయాలి. అంటే ఇది యాక్సిస్ అనుకుంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఆబ్జెక్ట్ ఉంది, ఇన్సిడెంట్ రే నెగటివ్ ఎక్స్ యాక్సిస్లో ఉంది. కాబట్టి రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ముందు మైనస్ పెట్టాలి. ఫోకల్ లెంత్ కూడా అంతే, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఉంది, ఇన్సిడెంట్ రే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఉంది. ఎప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయాలి, ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది కూడా మైనస్ పెట్టాలి. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని దేన్ని అంటాం? ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి టిప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వరకు ఉండేదాన్ని హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటాం. ఇది అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ కాబట్టి ప్లస్ ఉండాలి. ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ పడుతుంది? బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఉంటే ఇమేజ్ బియాండ్ సి పడాలి. బియాండ్ సి అంటే మనకు వచ్చే ఆన్సర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోల్ వరకు డిస్టెన్స్ ఎంత అవుతుంది? 20 అవుతుంది. దీనికంటే డబుల్ ఉండాలి అంటే మనకు వచ్చే ఆన్సర్ 20 కంటే ఎక్కువ ఉండాలి. చూద్దాం. మిర్రర్ ఫార్ములా ఏంటి బిడ్డ? 1/f = 1/v + 1/u. 1/f ఎంతమ్మా? -10. మైనస్ బైకి ఎదురుగా రాసుకోండి, = 1/v - 1/15. -15 ఇటు పంపండి. 1/15 - 1/10 = 1/v. ఎల్సిఎం 30 అంటే పైన కింద దీన్ని 3 తోటి, దీన్ని 30 రావాలంటే 2 తోటి మల్టిప్లై చేయండి. అప్పుడు డినామినేటర్ 30 అయింది, అదే ఎల్సిఎం అవుతుంది. న్యూమరేటర్లో 2 × 1 2, మధ్యలో మైనస్ ఉంది, 3 × 1 3 = 1/v. 2లోంచి 3 పోతే -1/30 = 1/v. మనకు కావాల్సింది v కాబట్టి v = -30. -30 అంటే 20 కంటే పెద్దగా ఉంది కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్. మైనస్ ఏంటి సార్? ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఇన్సిడెంట్ రే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఉంది అంటే ఇమేజ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఉంది. కరెక్టే కదా? ఇది ఆరిజిన్ అనుకున్నాం మనం. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ 30 అంటే బియాండ్ సి ఫామ్ అయింది. మన ఎక్స్పెక్టేషన్ 100% కరెక్ట్. ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ కూడా కనుక్కోండమ్మా. -v/u దట్ ఈజ్ ఈక్వల్ టు hi/h0 మైనస్ v ఎంత? -30/u ఎంతమ్మా? u ఈజ్ -15 hi/h0 ఒక మైనస్ క్యాన్సిల్, 15 1s 15 2s 2 2s are 4. హైట్ ఆఫ్ ద ఇమేజ్ = -4 cm. అంటే ఇది 2 cm ఉంటే ఇది 4 cm అంటే అర్థం ఏంటి? దీనికంటే డబల్ ద ఇమేజ్. ఆబ్జెక్ట్ సైజ్ కన్నా ఇమేజ్ సైజు డబల్ ఉందని అర్థం.
మైనస్ ఏంటి సార్ అంటే బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అబోవ్ ఉంటే దీన్ని హైట్ ఆఫ్ ద ఇమేజ్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే రియల్ ఇన్వర్టెడ్ డిమినిష్డ్, రియల్ ఇన్వర్టెడ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఆబ్జెక్ట్ కన్నా పెద్దగా ఉంది కాబట్టి కింద పడితే రియల్ ఇమేజ్, ప్రిన్సిపల్ యాక్సిస్ కంటే బిలో ఉంటే రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఎందుకంటే దీనికంటే ఇది డబుల్ ఉంది కాబట్టి ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఇది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్. క్లియర్ బేటా? మళ్ళీ ఒక్కసారి వినండి. కాంకేవ్ మిర్రర్ ఇచ్చాడు, దాని ఫోకల్ లెంత్ 10, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే క్యాండిల్ హైట్ 2 సెంటీమీటర్ అనుకోండి. ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది? 15. ఇప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ మ్యాగ్నిఫికేషన్ కనుక్కోవాలి. మీకు తెలుసు యూ అనేది నెగిటివ్. ఎందుకు సార్ అంటే ఇన్సిడెంట్ రేక్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి. ఎఫ్ కూడా అంతే. ఫోకల్ లెంత్ పోల్ నుంచి ఫోకస్ వరకు ఉంటే ఫోకల్ లెంత్ ఇన్సిడెంట్ రేక్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇది కూడా నెగిటివ్. ఆబ్జెక్ట్ హైట్ 2 సెంటీమీటర్ ఉంటే ఇమేజ్ హైట్ ఎంత కనుక్కోవాలి. ఫస్ట్ మిర్రర్ ఫార్ములా 1/f = 1/v + 1/u. 1/f ఎంత? -1/10 = 1/v. u వాల్యూ అతను అక్కడే ఇచ్చాడు -1/15. దీన్ని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. ఎల్సిఎం రాకపోతే డినామినేటర్స్ సేమ్ ఉండేటట్టు చూసుకోండి. -1/15 యువతలకు వస్తే +1/15, ఆల్రెడీ -1/10. ఈ రెండింటికి కామన్ మల్టిపుల్ 10 టేబుల్లో 10కి 15కి కామన్ మల్టిపుల్ లీస్ట్ మల్టిపుల్ 30. కాబట్టి ఇది 30 కావాలంటే పైన కింద 3తో మల్టిప్లై చేయండి. ఇది 15 30 కావాలంటే పైన కింద 2తో మల్టిప్లై చేయండి. సో సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. రియల్ ఇన్వర్టెడ్ డిమినిష్డ్ ఇమేజ్. రైట్. ఈసారి చూడండి అమ్మా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 5 సెంటీమీటర్ తీసుకోండి. ఆబ్జెక్ట్ 5 అంటే ఎక్కడ ఉన్నట్టు? ఇది చూడండి, ఇది కాంకేవ్ మిర్రర్, ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 5 సెంటీమీటర్ అంటే పోల్కి ఫోకస్కి మధ్యలో ఉన్నట్టు. ఇమేజ్ ఎక్కడ పడుతుంది బిడ్డ? పోల్కి ఫోకస్కి మధ్యలో ఉంటే ఇమేజ్ బిహైండ్ ద మిర్రర్ పడాలి, దానికంటే పెద్దది పడాలి. ప్యారలల్ రే ఫోకస్ నుంచి వెళ్ళాలి. వన్ మోర్ రే ఫ్రమ్ పోల్ విత్ ద సేమ్ రిఫ్లెక్షన్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్. ఈ రెండింటి మనం ఎక్స్టెండ్ చేస్తే ఇలా వస్తుంది ఇమేజ్ I'. ఇప్పుడు మీరు గమనిస్తే ఇమేజ్ ఏం రావాలమ్మా మనకి? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్ ఉంది. ఎందుకని? పోల్ నుంచి ఆబ్జెక్ట్ వరకు డిస్టెన్స్ కంపారిటివ్ విత్ యూ నెగిటివ్. మరి వి ఎటు ఉంది? రైట్ సైడ్ ఉంది. అంటే మనకు వచ్చే ఆన్సర్ డెఫినెట్గా పాజిటివ్ రావాలి. మ్యాగ్నిట్యూడ్ ఎంతో మనం కనుక్కోవాలి. మ్యాగ్నిఫికేషన్ ఆబ్జెక్ట్ కంటే పెద్దగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మనకి ఆబ్జెక్ట్ సైజ్ కన్నా పెద్దది రావాలి అండ్ ప్లస్ రావాలి. ఎందుకంటే రెండు ప్రిన్సిపల్ యాక్సిస్ అబోవ్ ఉన్నాయి కాబట్టి. చెక్ చేద్దాం ఒకసారి మనం ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ కరెక్టా కాదా. ఫస్ట్ గివెన్ డేటా అంతా వచ్చేసింది. మిర్రర్ ఫార్ములా 1/f = 1/v + 1/u. రైట్. 1/fl ఎంతమ్మా? -10 = 1/v, u -1/5. ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి ఇక్కడ -5 ఇటు పంపించండి. 1/5 - 1/10 = 1/v. ఈ రెండింటికి కామన్ మల్టిపుల్ 10 కాబట్టి ఇక్కడ పైన కింద 10 2తో మల్టిప్లై చేస్తే 10 వస్తుంది. అప్పుడు ఎల్సిఎం 10 అవుతుంది. 2 - 1 = 1/v. 1/10 = 1/v. మనం రెసిప్రోకల్ చేస్తే v = 10 సెంటీమీటర్. అంటే ముందేం లేకపోతే ప్లస్ సింబల్ ఉన్నట్టు. v 10 వచ్చిందంటే అర్థం ఏంటి అంటే ఇన్సిడెంట్ రే అండ్ ఆబ్జెక్ట్ ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే నెగిటివ్ డైరెక్షన్లోనే ఉంది, ఇది కూడా నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లోనే ఉంది. ఇది యాక్సిస్ అనుకుంటే ఇది ఆరిజిన్, ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇన్సిడెంట్ రే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది కూడా నెగిటివ్ ఎక్స్ యాక్సిసే కాబట్టి రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటే ప్లస్ తీసుకోవాలి. ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ కనుక్కోండి బిడ్డ. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి? -v/u = hi/h0. ఇది ఫార్ములాలో మైనస్. v వాల్యూ 10, u వాల్యూ -5 = hi/h0 2 + 2. ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు హైట్ 2. మైనస్ క్యాన్సిల్, 5 1s 5 2s 2 2s are 4. hi = 4 సెంటీమీటర్. ఇది కూడా ముందేం లేకపోతే ప్లస్ ఉన్నట్టు. అంటే ఇది 2 సెంటీమీటర్ ఉంటే ఇది 4 సెంటీమీటర్ ఉంది. రెండు ప్లస్సే ఉన్నాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది 2 ఉంటే ఇది 4 ఉంది. అంటే వర్చువల్ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఉందంటే వర్చువల్ ఎరెక్ట్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని అర్థం. క్లియర్ డియర్? అంటే ఆబ్జెక్ట్ పోల్కి ఫోకస్కి మధ్యలో ఉంటే వర్చువల్ ఎరెక్ట్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ రావాలి కాబట్టి మనం చేసిన రే డయాగ్రమ్స్ వస్తే ఇవి ఈజీ లాజిక్. ఓకే, మళ్ళీ ఒకసారి వినండి. ఫోకల్ లెంత్ -10, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 5.
ఈసారి ఏం కనుక్కోవాలి మనం, ఫస్ట్ ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి, 1/f = 1/v + 1/u. 1/f - 1/10 = 1/v - 1/5. ఈ -1/5 ఇటు పంపండి, పైన కింద డినామినేటర్ సేమ్ ఉండేటట్టు చూసుకోండి. 10 సింప్లిఫై చేసి విల్ గెట్ 10. మ్యాగ్నిఫికేషన్ కనుక్కోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, వెరీ ఇంపార్టెంట్. ఏ కాంకేవ్ మిర్రర్ హ్యాస్ ఎ రేడియస్ ఆఫ్ కర్వేచర్ 24 cm. హౌ ఫార్ ద ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్ టు గెట్ అన్ ఇమేజ్ ఆఫ్ వర్చువల్ 3 times ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఒక కాంకేవ్ మిర్రర్ ఉంది, ఇది కాంకేవ్ మిర్రర్. జాగ్రత్తగా వినండి అమ్మా, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కాంకేవ్ మిర్రర్, దీని రేడియస్ ఇచ్చాడు. రేడియస్ అంటే అర్థం ఏంటి, పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ వరకు డిస్టెన్స్ ఇచ్చాడు. ఈ పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ రేడియస్ అంటాం. 24 cm ఇచ్చాడు. అంటే మీకు ఒకటి అర్థం కావాలి, ఈ రెండింటికి మధ్యలో ఎగ్జాక్ట్గా ఫోకస్ ఉంటుంది. ఈ పోల్ నుంచి ఫోకస్ వరకు ఉండే డిస్టెన్స్ ఫోకల్ లెంత్ అంటాం. ఫోకల్ లెంత్ రేడియస్లో సగం ఉంటుంది. రేడియస్ బై 2 అంటే 12 cm. 25/2 అంటే 12 cm. అంటే ఇండైరెక్ట్గా ఫోకల్ లెంత్ ఇచ్చాడు 12 cm అని. ఈసారి ఏమి ఇచ్చాడు బిడ్డ, వర్చువల్ అండ్ 3 times ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇమేజ్ ఎలా పడిందట, వర్చువల్ ఇమేజ్ అంటే ఇటువైపు పడేదాన్ని వర్చువల్ ఇమేజ్ అంటాం. మిర్రర్ బిహైండ్ పడితే వర్చువల్. ఆబ్జెక్ట్ సైజ్ కన్నా 3 times ఉందట దీని హైట్. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి, వర్చువల్ ఇమేజ్ పడాలంటే పీకి ఎఫ్కి మధ్యలో ఉండాలి. ఈ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మనం హెచ్ అనుకుంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ 3 times ఆఫ్ హెచ్, 3h అవుతుంది. అంతే కదమ్మా, దీనికంటే ఇది 3 times ఉండాలి. వర్చువల్ అంటే రెండు ప్రిన్సిపల్ యాక్సిస్ అబోవ్. ఇది ప్లస్ అవుతుంది, ఇది కూడా ప్లస్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడు, వాట్ షుడ్ బి ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఈ పోల్కి ఆబ్జెక్ట్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ యూ ఎంత అని అడుగుతున్నాడు. మనం ఒక పని చేద్దాం, మనకేమి ఇచ్చాడు, h0 అనుకుంటే hi 3h అయింది. ఫస్ట్ మ్యాగ్నిఫికేషన్ రిలేషన్ రాద్దాం. m -v/u దట్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. -v/u ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని h అనుకున్నాం. హైట్ ఆఫ్ ద ఇమేజ్ 3h అయింది. h వెళ్ళిపోయింది. క్రాస్ మల్టిప్లై చేస్తే v ఈజ్ ఈక్వల్ టు 3u. ఈ u అనేది ఇటు వెళ్తుంది. ఈ మైనస్ తీసేస్తే ఈ మైనస్ ఇటు వస్తుంది. ఎందుకంటే బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ ఏం లేదా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. v ఈజ్ ఈక్వల్ టు 3u వచ్చింది. ఎందుకు సార్ v వాల్యూ కనుక్కున్నారంటే, మనకి మిర్రర్ ఫార్ములాలో మనం ఏం కావాలి, u కావాలి మనకి. అంటే vని ఎలిమినేట్ చేయాలి. మిర్రర్ ఫార్ములా ఏంటి, 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v + 1/u. ఎఫ్ ఎంత బేటా, ఎఫ్ ఇచ్చాడు 12 cm. కాంకేవ్ మిర్రర్ కాబట్టి ఫోకల్ లెంత్ నెగిటివ్. -1/12 ఈజ్ ఈక్వల్ టు 1/, v వాల్యూ ఎంత -3u, మైనస్ బైకి ఎదురుగా రాయండి, ప్లస్ 1/u. డినామినేటర్స్ ఏమి ఉండాలంటే పైన కింద 3తో మల్టిప్లై చేయండి. -1/12 ఈజ్ ఈక్వల్ టు 3u LCM -1 + 3. ఇక్కడ డినామినేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3 1s 3 4s. -1/4 ఈజ్ ఈక్వల్ టు 3లోంచి 1 పోతే 2/u. u ఇంటూ 1 u ఈజ్ ఈక్వల్ టు 2 × 4 8 cm. 8 బోత్ సైడ్స్ మళ్ళీ మైనస్తో మల్టిప్లై చేస్తే ఈ మైనస్ ఇటువైపు వస్తుంది, -8 cm. మనకి ఫోకల్ లెంత్ 12 ఉంది అంటే మనకు పీకి ఎఫ్కి మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. 8 cm ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ కేసులో. మళ్ళీ ఒకసారి వినండి అమ్మా, మనకి ఏమి ఇచ్చాడు డేటా, an image a concave mirror forms virtual erect 3 times of the size of the object. ఆబ్జెక్ట్ సైజ్ కన్నా 3 times ఎక్కువ సైజ్ ఉన్న ఇమేజ్ని ఫామ్ చేసింది. దీని సెంటర్ ఆఫ్ దీని రేడియస్ ఇచ్చాడు 24 cm అని. ఫైండ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటున్నాడు. మనకు ఒక గెస్ తెలుసు, ఇమేజ్ హైట్ 3 times ఉంది అంటే డెఫినెట్గా వర్చువల్ ఇమేజ్ అంటే వర్చువల్ ఇమేజ్ ఆల్వేస్ ఫార్మ్స్ ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ బిట్వీన్ p and f. ఆబ్జెక్ట్ pకి fకి మధ్యలో ఉంటేనే సాధ్యం. ఈ ఆబ్జెక్ట్ హైట్ని h అనుకుంటే ఇమేజ్ హైట్ 3h అవుతుంది. అదే రాసాం, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ని h అనుకున్నాం, హైట్ ఆఫ్ ద ఇమేజ్ 3h అయింది. ఫస్ట్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా రాయండి, అప్పుడు మీకు vకి uకి మధ్యలో రిలేషన్ వస్తుంది. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి, -v/u. v అంటే ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. -v/u యాజ్ ఇట్ ఈజ్ రాయండి, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ని h, హైట్ ఆఫ్ ద ఇమేజ్ 3h. h క్యాన్సిల్ అయింది, v ఈజ్ ఈక్వల్ 3u. మనకి ఇక్కడ మైనస్ ఇటు పంపించాలంటే బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, ఇది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయింది. ఇప్పుడు మిర్రర్ ఫార్ములా తీసుకోండి, 1/f = 1/v + 1/u.
F12 ఇచ్చాడు, బట్ ఇది సైన్ కన్వెన్షన్ ప్రకారం నెగటివ్, ఎందుకంటే ఇన్సిడెంట్ రేక్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి -12. మనకి V వాల్యూ -3u వచ్చింది, మైనస్ బైకి ఎదురుగా రాసా 1/3u ప్లస్ 1/u. డినామినేటర్స్ ఏముండాలంటే పైన కింద 3తో మల్టిప్లై చేయండి, సో దట్ 3u ఎల్సిఎం 3u, అదే ఎల్సిఎం అవుతుంది. డినామినేటర్స్ ఏముంటే అదే ఎల్సిఎం. పైన మైనస్ న్యూమరేటర్స్ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేసుకోండి, -1 + 3. ఇక్కడ 3 1s 3 4s 1 -1/4, ఇది 4 -1/4 ఈజ్ ఈక్వల్ టు 3లోంచి 1 పోతే 2/4. సో 2 ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 2 4s are 8, బోత్ సైడ్స్ మళ్ళీ మైనస్తో మల్టిప్లై చేస్తే -8. అంటే ఇన్సిడెంట్ రేక్ ఆబ్జెక్ట్ పోల్ నుంచి ఇక్కడ వరకు -8 సెంటీమీటర్ అనమాట. 8 సెంటీమీటర్ in positive axis in compare with the negative axis, so that it is virtual object distance is 8 centimeter. Same question beta, concave mirror, జాగ్రత్తగా వినండి. concave mirror, principal axis, pole, focus, center of curvature. ఈసారి కూడా సేమ్ క్వశ్చన్, పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ వరకు డిస్టెన్స్, దాన్నే రేడియస్ అంటాం, 24 సెంటీమీటర్ ఇచ్చాడు. అంటే పోల్ నుంచి ఫోకస్ వరకు ఏమవుతుందమ్మా, దీన్ని ఫోకల్ లెంత్ అంటాం, 12 సెంటీమీటర్ అవుతుంది. ఈసారి ఏమైందట, రియల్ అండ్ 3 times ఆఫ్, ఈసారి కండిషన్ ఏంటంటే రియల్ 3 times ఆఫ్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, 3 times ఆఫ్ సైజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కన్నా 3 times ఎక్కువ ఉంది అంటే ఇమేజ్ 3 times అంటే బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ పడాలి. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి, బిట్వీన్ F and C ఉండాలి, అప్పుడే 3 times ఆఫ్ రియల్ ఇమేజ్ పడుతుంది. అంటే హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ని హెచ్ అనుకుంటే నువ్వు హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఏమవుతుందమ్మా, 3h అవుతుంది. సైన్ కన్వెన్షన్ ప్రకారం బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటే దాన్ని నెగిటివ్ తీసుకోవాలి, ఎబో ఉంటే ప్లస్ తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు, పోల్ నుంచి ఆబ్జెక్ట్ వరకు డిస్టెన్స్ u కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా రాద్దాం, -v/u దట్ ఈజ్ ఈక్వల్ టు hi/h0. -v/u ఈజ్ ఈక్వల్ టు hi అంటే -3h/h, h క్యాన్సిల్, బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్, v ఈజ్ ఈక్వల్ టు 3u, v ఈజ్ ఈక్వల్ 3u. ఇప్పుడు మిర్రర్ ఫార్ములా రాయండి, 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. 1/f ఎంతమ్మా, -12 ఈజ్ ఈక్వల్ టు 1/3u ప్లస్ 1/u. డినామినేటర్స్ ఏమి ఉండాలి కాబట్టి పైన కింద 3తో మల్టిప్లై చేయండి. -1/12 ఈజ్ ఈక్వల్ టు బేస్ ఏముంది అంటే ఎల్సిఎం కూడా అదే అవుతుంది. 1 + 3 × 1 3 4, -1/3 1s 3 4s, -1/4 ఈజ్ ఈక్వల్ టు 4/u. క్రాస్ మల్టిప్లై చేస్తే u ఈజ్ ఈక్వల్ టు 16. ఇక్కడ మైనస్ పోవాలి అంటే బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేయండి, -(-) ప్లస్ ఈక్వల్ టు -16. -16 ఎక్కడ వస్తుంది బేటా, పోల్ నుంచి ఫోకస్ వరకు 12 అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ వరకు 24, 16 అంటే 12కి బిట్వీన్ F and C ఉన్నట్టేనా ఆబ్జెక్ట్. మనకు వచ్చిన ఆన్సర్ 100% కరెక్ట్. అంటే మన గెస్ రే డయాగ్రామ్ ప్రకారం ఆబ్జెక్ట్ ఎక్కడుంది, బిట్వీన్ F and C ఉంది. U16 ఈజ్ 100% కరెక్ట్. అప్పుడు మాత్రమే ఇది రియల్ 3 times ఆఫ్ ఇమేజ్ని ఫామ్ చేయగలుగుతుంది. కండిషన్ గుర్తుపెట్టుకోండి ఏమి ఇస్తున్నాడు అనేది, రియల్ అండ్ 3 times ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటున్నాడు. రియల్ ఇమేజ్ని ఫామ్ చేయగలిగేది ఒక కాంకేవ్ మిర్రర్ మాత్రమే. 3 times ఆఫ్ రియల్ ఇమేజ్ ఎక్కడ పడుతుంది అంటే బియాండ్ C పడుతుంది. బియాండ్ C పడాలి అంటే ఆబ్జెక్ట్ బిట్వీన్ F and C ఉండాలి. ఇది మన గెస్. ఆబ్జెక్ట్ హైట్ ఇచ్చాడు h అని, ఇమేజ్ హైట్ దీనికంటే 3 times ఎక్కువ అంటున్నాడు 3h అని. ఇది రియల్ ఇమేజ్ కాబట్టి ముందు మైనస్ తీసుకున్నాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్, మనకు అడిగింది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కాబట్టి రిలేషన్ కావాలి. మిర్రర్ ఫార్ములా ఫస్ట్ మ్యాగ్నిఫికేషన్ రాయండి, -v/u దట్ ఈక్వల్ hi/h0 అని. -v/u ఈజ్ ఈక్వల్ h0 అని h అనుకుంటే hi -3h అయింది, మైనస్ క్యాన్సిల్, hh క్యాన్సిల్, v ఈక్వల్ 3u. ఇప్పుడు మిర్రర్ ఫార్ములా రాయండి, 1/f ఈక్వల్ 1/v ప్లస్ 1/u అని. f ఎంత, -1/12 ఈజ్ ఈక్వల్ టు 1/v 3u ప్లస్ 1/u. పైన కింద 3తో మల్టిప్లై చేయండి. -1/12 ఈజ్ ఈక్వల్ టు 4/3u, 3 1s 3 4s. సో -1/4 ఈక్వల్ టు 4/4, క్రాస్ మల్టిప్లై చేస్తే -16. ప్లీజ్ నోట్ డౌన్, వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రాక్టీసెస్. ఈసారి చూడండి అమ్మా, ఇదే క్వశ్చన్ ఫస్ట్ కేసులో వర్చువల్ అండ్ 3 times ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ చూసాం, సెకండ్ టైంలో రియల్ అండ్ 3 times ఆఫ్ ద ఆబ్జెక్ట్ చూసాం. ఈసారి చూడండి, ఇది కాంకేవ్ మిర్రర్. క్వశ్చన్ అర్థం చేసుకోండి. కాంకేవ్ మిర్రర్, ప్రిన్సిపల్ యాక్సిస్, జామెట్రికల్ మిడ్ పాయింట్ పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ C,
పోల్ నుంచి సెంటర్ వరకు డిస్టెన్స్ని రేడియస్ అంటాం 24 సెంటీమీటర్. దీంట్లో సగం చేస్తే ఫోకల్ లెంత్ ఉంటుంది. పోల్ నుంచి ఫోకస్ వరకు ఉండేది ఫోకల్ లెంత్ 12 సెంటీమీటర్. ఈసారి ఏమంటున్నాడు బిడ్డ, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈసారి రియల్ అండ్ 1/3 ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. రియల్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి బిలో, ఆబ్జెక్ట్ కన్నా 3 టైమ్స్ తక్కువ ఉందంట. అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి, బియాండ్ సి ఉండాలి. ఇది హెచ్ అనుకుంటే h0 ఈజ్ ఈక్వల్ హెచ్ అనుకుంటే ఇది హెచ్ఐ ఈజ్ ఈక్వల్ h/3 కావాలి. దీనికంటే 3 టైమ్స్ తక్కువ ఉండాలి. ఇమేజ్ హైట్ ఈజ్ 1/3 ఆఫ్ ద ఆబ్జెక్ట్ హైట్ అంటున్నాడు. మరి బిలో ఉంది కాబట్టి ఇది మైనస్ తీసుకోవాలి. ఇది ఇన్సిడెంట్ రే అంటే మనకు వచ్చే ఆబ్జెక్ట్ ఇది ఇక్కడ నుంచి 24 అంటే మనకు వచ్చే ఆన్సర్ డెఫినెట్గా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కావాలంటే పోల్ నుంచి ఆబ్జెక్ట్ వరకు 24 కంటే గ్రేటర్ ఉండాలి. అది ఎంతో కనుక్కోవాలి. మనం గెస్ చేసినట్టు ఫస్ట్ ఏం రాద్దాం, h0 ఈజ్ ఈక్వల్ హెచ్ అనుకుందాం. హెచ్ఐ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది బిడ్డ, h/3 అవుతుంది. ముందు మైనస్ పెట్టండి రియల్ కాబట్టి. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా రాయండి, -v/u ఈజ్ ఈక్వల్ టు hi/h0. -v/u ఈజ్ ఈక్వల్ హెచ్ఐ ఎంత -h/3. h0 డినామినేటర్లో ఉంది కాబట్టి డైరెక్ట్ డినామినేటర్లో వేసుకోవచ్చు. హెచ్ క్యాన్సిల్, మనకి v మైనస్ క్యాన్సిల్, v ఈజ్ ఈక్వల్ టు u/3. u ఇటు వెళ్తే u × 1 u/3 అవుతుంది. ఇప్పుడు v వాల్యూ వచ్చేసింది. సార్ ఎందుకు సార్ v వాల్యూ అనుకుంటున్నానంటే మనకి u కావాలి కాబట్టి ఫార్ములాలో vని ఎలిమినేట్ చేద్దాం. మిర్రర్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. f ఎంత -1/12 ఈజ్ ఈక్వల్ టు 1/v ఎంత u/3. u ఈ 3 పైకి వస్తుంది బేట ప్లస్ 1/u. ఇప్పుడు దీన్ని దేంతో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, డినామినేటర్ సేమ్ ఉంది. న్యూమరేటర్స్ డైరెక్ట్ మల్టిప్లై చేసుకోవచ్చు. 3 + 1 4. క్రాస్ మల్టిప్లై చేయండి. u ఈజ్ ఈక్వల్ టు 12 4s are 48. మనకి ఇక్కడ మైనస్ వద్దు కాబట్టి రెండు వైపులా మైనస్ తోటి మల్టిప్లై చేయండి ఇటు ఇటు. అంటే u ఈజ్ ఈక్వల్ టు -48. అర్థం ఏంటి అంటే u మైనస్ ఎందుకు వచ్చింది సార్ అంటే u అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఉంది, ఇన్సిడెంట్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఉంది. అంటే పోల్ నుంచి ఆబ్జెక్ట్ వరకు 48 సెంటీమీటర్. మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా చెక్ చేద్దాం. పోల్ నుంచి సెంటర్ వరకు 24, 48 అనేది 24 తర్వాత వస్తుంది కాబట్టి డెఫినెట్గా మనకు వచ్చిన ఆన్సర్ 100% కరెక్ట్. ఆబ్జెక్ట్ ఈజ్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ విధంగా న్యూమెరికల్స్ మిర్రర్ ఫార్ములా మీద కొన్ని అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగినా కూడా ఫస్ట్ ఆలోచించి చేయండి బిట. చాలా ఈజీ క్వశ్చన్స్. మిర్రర్ ఫార్ములా మీద ఖచ్చితంగా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అని 3 మార్క్స్ క్వశ్చన్ అని పడుతుంది. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సైన్ కన్వెన్షన్ అండ్ రే డయాగ్రామ్స్ వస్తే ప్రతి న్యూమెరికల్ ఈజీ. ప్రాక్టీస్ వెల్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.